Hi guys, this is Krishnamshi Ballari and welcome to my channel Ballari's Tech and Unboxing. మన ఛానల్లో పాస్ట్ 1 month నుండి అయితే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఈ ఓయూ జేఎన్టీ వాళ్ళు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మన స్టూడెంట్స్ని వదలకుండా ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు కదా. సో అందులో నేను ఒక బాధితున్నే, అందుకే టైం దొరకలేదు వీడియో చేద్దామంటే. అండ్ నౌ బ్యాక్, ఇప్పటి నుండి వీడియోస్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ కమ్బ్యాక్ అనేది ఒక మంచి అన్బాక్స్ అయితే చేసి చూపిద్దాం అనుకున్నాను. సో మిడ్ రేంజ్లో ఉన్న మంచి 43 inches లో ఉన్న ఒక టీవీని అయితే నేను తెప్పించాను అండ్ దాన్ని అన్బాక్స్ చేస్తాను. అండ్ అదే ప్రైస్ రేంజ్లో అండ్ అదే స్పెసిఫికేషన్స్తో ఉన్న వేరే మంచి టీవీస్ని కూడా నేను రికమెండ్ చేస్తాను, లైక్ చెప్తాను ఏవి ఉన్నాయి అని. సో ఇదంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎండ్ వరకు చూడండి. మర్చిపోకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేశాక కింద గంట సింబల్ అయితే కొట్టండి గైస్. సో ఇది టీవీ వచ్చేసి అయితే ఎంఐ టీవీ 4A అండ్ ఇది 43 inches టీవీ అండ్ దీని ప్రైస్ ఇదంతా మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ముందు అన్బాక్స్ అయితే చేసి చూద్దాం. సో మీరు ఫ్రంట్ లో చూసుకుంటే ఎంఐ లోగో ఉంది, ఎల్ఈడి టీవీ 4A Pro అని ఉంది. అండ్ ఇక్కడ కార్నర్ లో చూసుకుంటే 108 centimeters అది 43 inches టీవీ అండ్ ఫుల్ హెచ్డి డెఫినేషన్ ఆర్ ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది. అండ్ ఇందులో ఎఫ్హెచ్డి మాత్రమే ఉంది, యూహెచ్డి కాదు. అండ్ డిటిఎస్ హెచ్డి సౌండ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది ఈ టీవీలో నాకు మాత్రం, ఎందుకంటే నాకు సౌండ్ ఇష్టం. సో డాల్బీ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే అండ్ క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మీరు టాప్లో చూసుకుంటే ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అని ఇక్కడ బిల్లింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇది అమెజాన్లో అయితే నేను ఆర్డర్ చేశాను. సో కింద మీకు కొనుక్కోవాలి అనుకుంటే లేదా చూడాలి అనుకుంటే కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎలా టీవీ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, జస్ట్ అలా ఇన్స్ట్రక్షన్స్ అంతే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుందాం మనం, బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారు అని. యా, బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ టాప్లో ఎంఐ లోగో ఇచ్చారు అండ్ కింద ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. అండ్ కమాన్ లెట్స్ అన్బాక్స్ ఇట్. యా, ఓపెన్ చేయగానే మనకి ఈ 2 brackets అయితే కనిపిస్తున్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఇదేంటంటే ఇప్పుడు టీవీ వాల్ మౌంట్ కాకుండా నార్మల్గా మనం టేబుల్ మీద పెట్టుకోవాలి అనుకుంటే ఈ బ్రాకెట్స్ హెల్ప్తో అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ దెన్ థర్మాకోల్ షీట్ని అయితే తీసేద్దాం. యా, ఇది తీసేయగానే టీవీ అయితే ఉంది మనకి. ఓ ఇది బ్యాక్ యాక్చువల్లీ, ఎందుకంటే మీకు బ్యాక్ చూపించాను కదా ఇందాక, సో అలా అన్నమాట బ్యాక్. సో ఇది బ్యాక్, టీవీ అయితే ఇలా పెట్టేద్దాం. యా, ఇప్పుడు మనం బాక్స్లో ఇంకేమేమి కంటెంట్స్ ఇచ్చారో చూద్దాం. యా, ఇంకో థర్మోకోల్ షీట్ ఉంది, అది కాకుండా అయితే ఈ మాన్యువల్ ప్యాక్ అయితే ఇచ్చారు. ఇదేంటో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. యా, ఇదైతే యూజర్ గైడ్, లైక్ మీరు ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, టర్న్ ఆన్ టీవీ ఇలా ఉంది. సో ఇన్స్టాలేషన్ గైడ్ పక్కకు పెట్టేస్తే ఇంకా మనకి ఇందులో ఏమి ఇచ్చారంటే కింద మనకి ఇప్పటిదాకా చూపించాను కదా వాటికి స్క్రూస్ అయితే ఇచ్చారు ఫిట్ చేయడానికి, ఫిట్టింగ్కి. అండ్ నెక్స్ట్ రిమోట్, ఎంఐ రిమోట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎంఐ రిమోట్కి పవర్ బటన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు, మీరు గూగుల్ అసిస్టెంట్ డైరెక్ట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది రౌండ్ బటన్ వచ్చేసరికి లైక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇవి బటన్స్కి. అండ్ ఇది ఎంఐ డైరెక్ట్ బటన్ అయితే ఇచ్చారు, హోమ్ బటన్ లైక్. అండ్ ఇది బ్యాక్ బటన్, నెట్ఫ్లిక్స్ బటన్ అండ్ ప్రైమ్ బటన్ అయితే మీరు డైరెక్ట్గా బ్రౌజ్ చేసుకోవచ్చు దీని మీద ట్యాప్ చేసి. అండ్ ఇక్కడ కింద ప్లస్ బటన్, మైనస్ బటన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూడడానికైతే అమెజాన్ ఫైర్ స్టిక్ లాగానే ఉంటుంది, సేమ్ బిల్ట్ టైప్ అయితే. అండ్
ఇక్కడ వెనకాల చూసుకుంటే మీకు ఇక్కడ బ్లూటూత్ లోగో అయితే కనిపిస్తుంది. ఇది బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎంఐ లోగో ఉంది. అండ్ చూద్దాం, ఇందులో బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చెయ్యరు అనుకుంటున్నాను, మ్యాక్సిమం చెప్పలేం. ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లూటూత్ అయితే క్లియర్గా ఉంది. ఇప్పుడు బ్లూటూత్ అండ్ ఇక్కడ ఎంఐ లోగో. బ్యాటరీస్ తీసి చూద్దాం. అయ్యో చెప్పినాను కదా, బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మనం బ్యాటరీస్ వేసుకొని అయితే వాడాల్సి ఉంటుంది. అండ్ ఇది రిమోట్ వచ్చేసరికి నెక్స్ట్ టీవీకి అయితే వెళ్ళిపోదాం. మనం టీవీకి షిఫ్ట్ అయిపోదాం. మనం కార్డ్బోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసాము. ఇప్పుడు టీవీకి ఉన్న కవర్ని అయితే తీసి ర్యాప్ చేసి మనం చూద్దాం టీవీ ఎలా ఉంటుంది అండ్ దాని బ్రదర్స్ ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి. ఇది టీవీ వచ్చేసరికి టీవీ స్క్రీన్. అండ్ వీళ్ళు టీవీ మీద అయితే ఒక స్క్రీన్ గార్డ్ టైప్ ఒకటి ఇచ్చారు, పర్లేదు. ఐ థింక్ ఇట్ ప్రొటెక్ట్స్ ద టీవీ. అండ్ మీరు ఇక్కడ బార్డర్స్ చూసుకుంటే చాలా థిన్ ఉన్నాయి. అంటే దీనికంటే థిన్ ఉన్న టీవీస్ కూడా ఉన్నాయి, కానీ పర్లేదు, దీనికి కూడా థిన్గానే వీళ్ళు ఇచ్చారు. ఇది ఫ్రంట్ వచ్చేసరికి టీవీది. అండ్ బ్యాక్ చూద్దాము. ఇది బ్యాక్ వచ్చేసరికి. అండ్ మీరు టాప్లో ఏముండదు, మళ్ళీ బార్డర్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాక్లో చూసుకుంటే మీకు డైరెక్ట్ దీనికి కనెక్ట్ అయి ఉండే కేబుల్ అయితే ఉంటుంది, పవర్ కేబుల్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పవర్ కేబుల్ అయితే. అండ్ ఇది ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు పోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వెయిట్. అండ్ ఇక్కడ మీకు పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి RJ45 లైక్ ఇంటర్నెట్కి వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అంటే ఇది అనమాట. అండ్ ఎల్లో, వైట్, రెడ్ అండ్ ఆరెంజ్ కేబుల్స్ పెట్టుకోవడానికి అయితే ఇది ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ యూఎస్బి అయితే వీళ్ళు యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 HDMI పోర్ట్స్ అనేది చాలా ప్లస్ పాయింట్, ఎందుకంటే కొంచెం LG వీటిలలో అయితే 2 ways ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రేంజ్లో కూడా ఉన్న టీవీస్లో కూడా టూ వే ఉన్నాయి. దీనికి మాత్రం 3 ఇవ్వడం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ 2 USB అనేది కామన్, టూ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసరికి అయితే మనకి మామూలు కేబుల్ ఉంటుంది కదా, స్టార్ కేబుల్, దానికి కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ అనమాట ఇది. సో ఇది బ్యాక్ అయితే. అండ్ బాటమ్ చూద్దాము, దీని స్పీకర్ ఎలా ఉంటుంది ఏంది అని. ఇది స్పీకర్ వచ్చేసరికి ఇందాక నేను చూపించాను కదా వాల్ మౌంట్, ఆగండి ఇక్కడ పెట్టాను. రైట్. ఇవి కింద ఇక్కడ ఫిక్స్ చేస్తామన్నమాట. స్క్రూస్ పెట్టేసి ఫిక్స్ చేసి మనం టీవీని అయితే మనం టేబుల్ మీద ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ బటన్, ఒక బటన్ ఉంది, అది పవర్ బటన్. అండ్ ఇక్కడ LED లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్కి అయితే LED లైట్ కనిపిస్తుంది, ఇది LED లైట్. అండ్ స్పీకర్స్ చూసుకోవచ్చు బోత్ సైడ్స్, ఇది స్పీకరే. అండ్ ఇందులో 20 watts అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సౌండ్ అనేది. కాకపోతే 20 wattsలో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు డాల్బీ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఇదే రేంజ్లో ఉన్న టీవీస్ గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను, టీవీ పక్కకు పెట్టేసి. గైస్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఈ ఎంఐ టీవీ అనేది అమెజాన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, కాబట్టి నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడికి వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈ స్పెసిఫికేషన్స్ మీరు ఇందాక చూసారు కదా, సో అదే స్పెసిఫికేషన్స్తో, కాకపోతే అంతకంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ లేదా లెస్ స్పెసిఫికేషన్లో చూసుకుంటే సేమ్ రేంజ్లో VU టీవీ ఉంది అండ్ రియల్మీ టీవీ ఉంది, అలాగే OnePlus Y సిరీస్ కూడా ఉంది స్టార్టింగ్ రేంజ్. సో VU టీవీ కంటే ఎంఐ టీవీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు అంటే ప్రోడక్ట్ క్వాలిటీ అనుకోవచ్చు. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది VUతో కంపేర్ చేసుకుంటే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్మీ, OnePlus అండ్ ఎంఐ వచ్చేసరికి మీకు రియల్మీ మీద మీకు ప్రోడక్ట్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంది రియల్మీ మీద. అండ్ OnePlus మీద అయితే OnePlus అది కొంచెం బాగుంది నాకైతే.
సో అదే ప్రైస్ రేంజ్ వన్ ప్లస్ కూడా. సో మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే లైక్ బ్రాండెడ్ ఎంఐ కంటే కూడా మంచి అప్కమింగ్ బ్రాండ్ కావాలి అనుకుంటే వన్ ప్లస్ ని కూడా మీరు ట్రై చేయొచ్చు. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ రియల్మీ టీవీ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. మీరు రియల్మీ ప్రిఫర్ చేయడానికి ఒక్కటే రీజన్ ఏంటి అయి ఉండాలి అంటే దట్ సౌండ్, ఎగ్జాక్ట్లీ సౌండ్. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో అన్ని టీవీస్ కి 20 వాట్ మాత్రమే ఉంది సౌండ్ వచ్చేసరికి. అండ్ రియల్మీలో మాత్రం 24 వాట్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 2 స్పీకర్స్ కలిపి. అండ్ మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంది. నేను చెప్పాను కదా నాకు ఇందులో నచ్చంది ఒకే ఒకటి ఉందని, దట్స్ డిటిఎస్ సౌండ్. లైక్ అది ఒక ఓల్డ్ వర్జన్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కానీ డాల్బీ అట్మాస్ మాత్రం అలా కాదు, కొంచెం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. రియల్మీలో అదే ప్లస్ పాయింట్, అది ది బెస్ట్ పాయింట్. అండ్ ఎంఐతో వన్ ప్లస్ వై సిరీస్ కంపేర్ చేసుకుంటే పిక్చర్ క్లారిటీ అనేది కొంచెం బాగుంటుంది వన్ ప్లస్లో వెన్ కంపేర్డ్ టు ఎంఐ. అండ్ మీరు ఇదే ప్రైస్ రేంజ్లో రియల్మీ ట్రై చేయాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ వియూ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఇక మీ చాయిస్ మీకే వదిలేస్తున్నాను, మీరు ఏది తీసుకోవాలి ఏంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పటి నుండి మన ఛానల్లో ఫ్రీక్వెంట్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేశాక గంట కొట్టండి బాస్. గంట కొడితేనే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.